పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన అందరికీ నమస్కారం. చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక మంచి అలవాటు. నౌ లెట్స్ మూవ్ ఆన్. ముందుకెళ్ళిపోదాం. ఆర్ యు ఆల్ రెడీ? ఇట్స్ టైమ్ ఫర్ ప్రేయర్. ప్రార్థనకి సమయమైంది. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ ద ప్రేయర్. ఇక్కడి నుంచి నేను ప్రార్థన వినిపిస్తూ ఉంటాను. మీరు కూడా చక్కగా రాగయుక్తంగా ప్రార్థన చేయాలి. Thank you, God, for the world we see. Thank you, God, for the hands you gave. Thank you, God, for the food we eat. Thank you, God, for everything. Thank you, God, for everything. Thank you, God, for everything. ఇప్పుడు భగవాన్ సబ్సే प्यारा है, सब लोगों का सहारा है. भगवान सबसे प्यारा है, सब लोगों का सहारा है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. भगवान के घर में उजाले ही उजाले है, प्यार ही प्यार है. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना, मन विजय करे. दूसरों की जैसे पहले खुद को जय करे. हमको मन की शक्ति देना. గుడ్. ప్రార్థన అయ్యింది కదూ. ప్లీజ్ సిట్ డౌన్. సిట్ ఇన్ యువర్ ప్లేసెస్. మీ మీ స్థానాల్లో తిరిగి కూర్చోండి. కూర్చున్నారా? గుడ్. ఈరోజు కార్యక్రమాల్ని ముందుగా మనం నేను నా పరిసరాలు దీంతో మొదలు పెడదాం. నేను నా పరిసరాల్లో 3+ పిల్లలకి అంటే ఎల్కేజీ పిల్లలకు మనం ఒక అభ్యసనా పత్రం ఎలా చేయాలో చూపిద్దాం. ఇది కమ్యూనిటీ హెల్పర్స్ అంటే మనకు సహాయం చేసే వాళ్ళ గురించి మన ఊరు అన్న టాపిక్లోంచి సంబంధించినటువంటి అంశం. ఒకసారి ఈ వర్క్షీట్ చూసేద్దామా? చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ టెలిటాప్లోంచి మనము చూపిస్తున్నాం. ఏంటి? పేజ్ నెంబర్ 37. పేజ్ నెంబర్ 37లో ఇది యాక్చువల్లీ ఇంటి పని అంటే హోంవర్క్ ఇస్తామన్నమాట. అది ఎలా చేయాలి అంటే మీ తల్లిదండ్రులతో కలిసి ఊరంతా తిరిగి ప్రదేశాలు, వాడలు గురించి తెలుసుకొని ప్రజా సహాయకులు అంటే దర్జీ, కుమ్మరి, కమ్మరి మొదలైన వారు ఉపయోగించే వస్తువుల ముక్కలను సేకరించి వర్క్ బుక్లో అంటించాలి. బొమ్మలు వేయమనాలి. అర్థమైంది కదా? వీళ్ళందరూ ఏమేం వస్తువులు ఉపయోగిస్తారు అనేది మనకి అర్థం కావాలి. యాక్చువల్గా ఏం చేస్తామనంటే ఇది మోర్ ఆఫ్ ఏమంటామంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి డైరెక్ట్గా తెలుసుకోవడం కోసము మనం ఊర్లో తిరగాలి. ఇప్పుడు కోవిడ్ పరిస్థితి దృష్ట్యా ఏం చేస్తామంటే మాస్క్ పెట్టుకొని ఒకసారి అమ్మా నాన్నతో కలిసి వాడలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అది ఏం వాడలు, అక్కడ ఏం అమ్ముతారు, తర్వాత ఇంకేమున్నాయి, ఏం కార్యాలయాలు ఉన్నాయి అన్నీ చూడాలి. మనకి పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, పంచాయత్ ఆఫీస్ ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే కొన్ని వాడల్లోకి వెళ్తూ ఉంటే అక్కడ కుండలు చేసే వాళ్ళు కనిపిస్తారు. ఇంకొన్ని చూసారా మీరు ఎప్పుడైనా? మీ ఊర్లో కుండలు చేసేవాళ్ళు ఉన్నారా?
మా ఊర్లో ఉన్నారు. నేను చాలా సార్లు చూశాను. గిరగిరా చక్రం తిప్పుతా ఉంటే భలే అనిపిస్తుంది. దానిపైన మట్టి పెట్టేస్తే అలా కుండలా తయారవుతుంది. భలే బావుంటుంది. కమ్మరి. కమ్మరిది కూడా చూశాను నేను. వాళ్ళు అలా రౌండ్‌గా తిప్పుతా ఉంటే అందులోంచి అలా మంట వస్తా ఉంటుంది. అలాగే టైలర్ అంటే కుట్టు మిషన్ పని చేసేవారు. దర్జీ. అలాగే పోలీస్ స్టేషన్‌లో పోలీసు వారు. వీళ్ళందరూ కూడా ఎవరు? ప్రజా సహాయకులు. రైతు, బట్టలు ఉతికే అతను, చాకలి వీరందరూ కూడా మనకి చేసేవాళ్ళనమాట. హెల్ప్ చేసేవాళ్ళు. ఈ ఎక్సర్సైజ్ ఎందుకిచ్చారు అంటే, ఈ అభ్యసన పత్రంలో పిల్లలకి ప్రత్యక్ష అనుభవాలు కలగడం కోసం పిల్లల్ని వారి తల్లిదండ్రులతోటి వెళ్తే ఒకే గుంపుగా వెళ్ళే కంటే తల్లిదండ్రుల ద్వారా వెళ్తే ఒక్కొక్కరికి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఎక్కువ మంది ఉంటే అందరికీ వివరించగలరు లేరు కాబట్టి ఎవరి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకువెళ్తే ఎక్కువ సమాచారం నేర్చుకున్న వాళ్ళవుతారు కాబట్టి ఇది హోంవర్క్ కింద ఇచ్చారు. దాంట్లో ఏమన్నారు? సందర్శనకి వెళ్ళేసి ఎక్కడెక్కడ వాడలున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమున్నాయో చూడమన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? మళ్ళొక్కసారి చూడండి ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చారో వెళ్ళిన తర్వాత ప్రజా సహాయకులు అంటే దర్జీ, దర్జీ అంటే టైలర్, కుమ్మరి అంటే కుండలు చేసే అతను, కమ్మరి అంటే బ్లాక్ స్మిత్ మొదలైన వారు ఉపయోగించే వస్తువుల ముక్కలను సేకరించి వర్క్ బుక్‌లో అంటించాలి. వారు ఏమేం వస్తువులను వాడుతారు? అది తెలుసుకున్నాం కదా! తెలుసుకొని దానికి సంబంధించిన వస్తువులను మీరు సేకరించగలిగితే సేకరించి అంటించాలి. లేదనుకోండి బొమ్మలు గీయాలి. మరి నేనేం చేశాను తెలుసా? దర్జీ అంటే టైలర్ కదా! టైలర్ కావాల్సిన వస్తువులేంటి? అంతకుముందే తెలుసుకున్నాం. టేప్, మెజర్‌మెంట్ టేప్ ఉంటుంది కదా! బట్టల్ని కొలవాలి కదా! ఆ కొలిసే టేపు, సూది, దారం అయన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ ఇక్కడ నేను ఫస్ట్ బొమ్మలు గీసేస్తున్నా. మీకు వీలవుతే ఆ దారం అటువంటియన్నీ కూడా దారం రీలు లాంటివి తెచ్చేసి అంటించవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా బొమ్మ గీస్తున్నా. చూడండి. ఇదేంటంటే సూది. ఎవరు? మన దర్జీ ఉపయోగించేటువంటి సూది. ఇలా సూది ఉండి ఇందులో రంధ్రం ఉంటది కదా! ఇందులోంచి దారం వస్తుంది. సో, ఇది సూది. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాము? కుమ్మరి. కుమ్మరి అంటే కుండలు చేసే అతడు. అతను ఏం చేస్తాడు? ఒక చక్రం పెట్టుకుంటాడు కదా! నేనొక చక్రాన్ని గీస్తున్నాను. మీరు సేకరించి పెట్టగలిగితే మంచిది. లేనప్పుడు ఏం చేద్దాం? బొమ్మలు గీసేద్దాం. సో, ఇది కుమ్మరి చక్రం అన్నమాట. దీనిపైన మట్టి ముద్ద పేరుస్తాడు. తరువాత చాకలి ఏం చేస్తాడు? చాకలి పెద్ద బండ మీద బట్టలు ఉతుకుతాడు కదా! ఇది నీళ్ళు కింద. ఇది బండ. అదే ఇక్కడ టేప్ కూడా మనం గీయొచ్చర్రా. మెజర్‌మెంట్ చేసేటువంటి టేప్. చూసారా? దీంతోటే కదా మన కొలతలు తీసుకుంటారు. అదన్నమాట. ఆ తరువాత ఇంకెవరి బొమ్మ గీద్దాం? బొమ్మలు మీరు మరిన్ని ఊహించి గీయండి. నేనేం చేశాను తెలుసా? దర్జీ అతను బట్ట కూడా ఉపయోగిస్తాడు కాబట్టి నేను కొన్ని బట్ట ముక్కలు ఆ దర్జీ దగ్గరికెళ్ళి సేకరించానన్నమాట. వాటిని తీసుకొని ఇక్కడ నేను ఒక కాగితం మీద అంటించాను. మనం ఏదైనా వస్తువులు అంటించొచ్చన్నారు కదా! యాక్చువల్‌గా సూది దారం లాంటివి అంటించాలి. ఇక్కడ నేను బట్ట కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఒక దర్జీ కొట్టుకెళ్ళి అదేనర్రా టైలర్ షాప్‌కెళ్ళేసి రకరకాల వస్తువులు అంటే ఏమేం క్లాత్ ఉపయోగిస్తాడో, ఏమేం బట్ట ఉపయోగిస్తారో తీసుకొని తెచ్చి ఈ కాగితం మీద అంటించాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. చూసారా? ఇదొక బట్ట, ఇదొకటి తెల్లది, ఇదేదో డ్రెస్ కంట, ఇది నైటీ కంట, ఇదేమో బ్లౌజ్ అంట. ఇది చూసారా? ఇదేదో సంచి కుట్టాలంట. కాబట్టి ఈ తెల్ల క్లాత్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని చక్కగా అంటించాను. ఇది మీరు ఇక్కడ కూడా అంటించవచ్చు. ఇక్కడ సూది దారం గీసినట్టుగా మీరు రకరకాలుగా ఆలోచించి, ఊహించి అంటించవచ్చు. ఇది ఒక అభ్యసన పత్రం. మరి దాని తర్వాత ఏం అభ్యసన పత్రం ఇచ్చారంటే మనకి బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ చూసేద్దాం. బతుకమ్మలో మనకి అంతకుముందే బాగా చర్చించుకున్నాము, తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనము చూద్దామన్నమాట. దీన్ని ఎక్కువగా గమనించి చిత్రాన్ని
దాని గురించి మాట్లాడింప చేయాలి. సో ఈ బతుకమ్మ పండుగ అనేది 6వ అంశం కింద 38వ పేజీలో ఇచ్చారు. ఏమిచ్చారు ఇక్కడ? చిత్రాన్ని చూపించి గుర్తింప చేసి పిల్లలతో మాట్లాడించాలి. మనం అక్టోబర్ నెలలో దసరా పండుగ అప్పుడు బతుకమ్మ పండుగ చేసేసుకున్నాం కదా. అదే సమయంలో బతుకమ్మ పండుగను కూడా దానికి ముందే చేసుకున్నాం. దాని గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా పిల్లలు. మీరందరూ కూడా బతుకమ్మ పాటలు పాడారు, ఆడారు, నాకు తెలుసు. కొద్దిమంది పిల్లలైతే వాళ్ళ ఇంట్లో పెద్ద బతుకమ్మలు చేశారంట, పెద్ద పెద్దవి. నాకు చెప్పారు, నేను చూశాను. మన వాట్సాప్లో కూడా పెట్టారు, మీ టీచర్కి పెట్టారు, మీ టీచర్లందరూ నాకు పెట్టారు. అబ్బో ఎన్ని రంగులు రంగులు ఉన్నాయో. మీరు పేర్చినటువంటి బతుకమ్మ గుర్తొచ్చేసిందా? మరి ఆ బతుకమ్మ గురించే ఇక్కడ మనకి వర్క్ బుక్లో కూడా ఇచ్చారు. మరొకసారి చూసిద్దామా? ఈసారి మీరే చెప్పాలి గుర్తించి, నేను వింటాను. నేను ఇక్కడి నుంచి అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. పిల్లలు, ఇది దేనికి సంబంధించినటువంటి బొమ్మ, చిత్రం? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పూలతో పేర్చినటువంటి బతుకమ్మలు. వీళ్ళంతా ఎక్కడున్నారు? బతుకమ్మకి ఎక్కడున్నారు? లోపల ఉన్నారా, బయట ఉన్నారా, గుండ్రంగా ఉన్నారా, ఎక్కడున్నారు? బయట అన్నారు, కరెక్టే. ఇంకా చుట్టూతా ఉన్నారు. ఇక్కడ పిక్చర్లో కట్టేది కాబట్టి చుట్టూతా ఉన్నారు కదా, రౌండ్గా ఉన్నారు. బతుకమ్మలు ఎన్ని సైజుల్లో ఉందో చూడండి. అన్నిటికంటే చిన్న బతుకమ్మ ఎక్కడుంది? చూడండి చూడండి, చిన్న బతుకమ్మ, బతుకమ్మ బతుకమ్మ చిన్నది 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 చిన్నది. ఇక్కడుంది. కొంచెం పెద్ద బతుకమ్మ ఇక్కడ కదా. మరి పెద్ద బతుకమ్మ, అన్నిటికంటే పెద్ద బతుకమ్మ ఎక్కడుంది? చూడండి 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 చూడండి. ఎస్, ఇది. వీటిని పేర్చడానికి చూడండి ఎన్ని రకాలు, దేంతో పేర్చారు వీళ్ళందరూ? కరెక్ట్, పూలు. అసలు ఎన్ని రంగుల పువ్వులో చూడండి. ఎర్ర పూలున్నాయి, కనకాంబరం రంగు పూలున్నాయి, పసుపు పూలున్నాయి, ఆకుపచ్చది కూడా ఏంటో పేర్చారు చక్కగా రంగులద్ది. ఇన్ని పువ్వులో మరి ఈ పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూతా ఎవరున్నారు? నాన్నవాళ్ళు, అన్నవాళ్ళు ఉన్నారా? నో, ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. చూడండి, పెద్ద ఆవిడ కదా, పెద్దమ్మ, చిన్నమ్మ, ఆంటీ, వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. అరే, తర్వాత కొంచెం చిన్నవాళ్ళు చక్కగా చీర కట్టుకున్నారు, నగలు వేసుకున్నారు, గోరింటాకు పెట్టుకున్నారు. వీళ్ళు కూడా చూడు, పండగ కదా, పండగనే చక్కగా తల్లో పూలు పెట్టుకున్నారు. మనం ఆ రోజు చెప్పుకున్నాం కదా, నగలు వేసుకుంటారు, చక్కగా తయారవుతారు, గోరింటాకు పెట్టుకున్నారు, బాగా తయారయ్యారు. వీళ్ళంతా పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, అమ్మలు, పెద్దమ్మలు, నానమ్మలు అందరూ అన్నమాట. అరే, వీళ్ళెవరబ్బా? వీళ్ళకంటే కొంచెం చిన్నగా ఉన్నారు. వీళ్ళు అక్క వాళ్ళు, వదినలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నమాట. అత్త వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం చిన్నవాళ్ళు ఉన్నారు. అరే, ఇదంతా చూడండి, మీరే బుజ్జి పాపాయలు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు కూడా చక్కగా లంగా జాకెట్ వేసుకొని, పట్లంగా జాకెట్లు వేసుకొని, చక్కగా మెళ్ళో గొలుసులు వేసుకొని, అవన్నీ వేసుకొని చక్కగా తయారయ్యారు. రెడీ అయ్యాక వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిల్చొని చూస్తున్నారా? నో, వంగారు. వంగి ఒక కాళ్ళు ముందుకు పెట్టి చేతులు ఏం చేస్తున్నారు? చెప్పండి చెప్పండి. నోరు మూసుకొని ఉన్నారా? లేదు, తెరిచి ఉన్నారు. కొద్దిమంది పాడుతున్నారు. నేనే చెప్పేసా, పాడుతున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? డాన్స్ చేస్తున్నారు. అంటే బతుకమ్మ పాటలు పాడుతూ దాని చుట్టూతా డాన్సులు చేస్తున్నారు కదా. ఇది బతుకమ్మ పండుగ. వీళ్ళు ఇంకా బతుకమ్మల్ని తీసుకొస్తున్నారు, చూసారా? తెచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పెట్టారు. వాళ్ళందరూ చక్కగా బతుకమ్మను ఆడుతున్నారు. బతుకమ్మ పాటలు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ చుట్టూతా చక్కగా డాన్స్ చేస్తున్నారు కదా. ఇది బతుకమ్మ. ఎప్పుడైనా సరే మనకి బతుకమ్మ అనగానే చక్కగా ఈ చిత్రం మనకి మైండ్లో వచ్చేస్తే బతుకమ్మ గురించి చాలా బాగా
అర్థమైపోద్ది కదా. వెంటనే మీకు పండుగ గుర్తొచ్చేసింది. అదర్రా బతుకమ్మ పండుగ గురించి నేను నా పరిసరాల నుంచి. ఈ 2 అభ్యసన పత్రాలు కూడా ముఖ్యంగా మనకి ఊరికి సంబంధించింది అర్థం అవ్వడం కోసము, పిల్లలకి ప్రత్యక్ష అనుభవాలు కల్పించడం కోసము, అలాగే బతుకమ్మ పండుగని చూసి మాట్లాడించడం కోసము చేసినటువంటి అభ్యసనలు. బాగుంది కదూ. ఈ అభ్యసనలు ఇచ్చినప్పుడు పిల్లల్ని ఎక్కువగా దాని గురించి చెప్పమనాలి, మాట్లాడమనాలి. మనం ఈ వర్క్షీట్స్ ఇచ్చిన ముఖ్యోద్దేశం కూడా మనం చెప్పడం కంటే పిల్లలతోటి మాట్లాడించడం. మీరు కనుక అవకాశాలు పిల్లలకు కల్పించినట్లయితే మన ఈ ఉద్దేశం నెరవేరినట్లే. ఓకే. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. తర్వాతి అంశంలోకి వెళ్దామా? అదే పూర్వగణితం. పూర్వగణితంలో మనం ఇప్పుడు కొత్త అంశాన్ని నేర్చుకోబోతున్నాం. ఏంటో తెలుసా? అంకెలు. మరి పూర్వగణితం అంటేనే అంకెలు. ఇందులో కొత్త ఏంటి అనిపిస్తుంది కదూ. ఇప్పటి వరకు అంకెలను రకరకాల పద్ధతుల ద్వారా నేర్చుకున్నాం. మరి ఇప్పుడిక అంకెలను చూస్తున్నాము, గుర్తుపడుతున్నాము, లెక్కిస్తున్నాము, జతపరుస్తున్నాం. ఇప్పుడు అంకెలను రాస్తాము. రైటింగ్ నంబర్స్. మరి ఈ రాయడం కూడా అంగన్వాడీ టీచర్లు చూడండి, మనం ప్రైవేట్ స్కూల్స్లో అయితే డైరెక్ట్గా అనిపిస్తూ రాయించేస్తారు. ఇన్ని విధానాలు మనం చర్చించుకొని, చూపించుకొని, పిల్లల చేత అనుభవాలు కల్పించి, వారి చేత చేయించి అంకెని గుర్తించేలాగా చేశాము. ఆ అంకె యొక్క భావన తెలుసుకునేలా చేశాము. మరి ఇంకా ఎన్ని స్టెప్స్ తర్వాత మనం రాయటము అనేటువంటి చివరి దశకు వచ్చాము. ఈ రాయడం కూడా మళ్ళీ డైరెక్ట్గా రాసేయడం కాదు, దీనికి కూడా విధానాలు ఉన్నాయి. మొదటి విధానంలో చక్కగా అంకెను పెద్దగా రాసి పక్కన గుండ్రంలో ఆ అంకెకి సంబంధించి ఎన్ని ఉన్నాయో అన్ని పువ్వులు లేదా ఏదైనా పెట్టాలి. అంకె, ఎన్ని వస్తువులు, ఆ 2 భావనలు మ్యాచ్ అవ్వాలి. మొదటి అక్షరం, మొదటి అంక ఎలాగా? ఒకటే కదా. ఒకటే పువ్వు పెట్టి ఇది 1 అని గుర్తించడం. రెండవ విధానంలో అంకెని పెద్దగా నేలపైన రాసి యారో మార్క్స్ ఇచ్చి పిల్లల్ని ఆ అంకె మధ్యలో నడవమనాలి. పెద్దగా ఉదాహరణ 1 అనుకోండి, ఇలా రాసి డబ్బాలాగా దాని లోపల నడవమనాలి. మూడవ విధానంలో అంకెను రాసి దానిపైన పువ్వులు లేదా రాళ్ళు లేదా మరి ఏదైనా పేర్చమనాలి. ఈ రకంగా క్రమంగా మనం రాసే విధానంలోకి దిగిపోతాం. అవన్నీ కూడా మనకి ఇక్కడ డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి సంసిద్ధ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది చూడండి, డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి సంసిద్ధ. ఇక్కడ మనకి 2 అని ఇచ్చారు. ఏ అంకెకైనా కూడా మనం ఇవే విధానాలు వాడతాం. ఇది ఉదాహరణకి చూడండి, పిల్లలతో అంకెలు రాయించే విధానం. ఇది పేజ్ నెంబర్ 17లో ఇవ్వడం జరిగింది. డిసెంబర్ నెల సంసిద్ధ పుస్తకంలో డిసెంబర్ నెల దాంట్లో 17వ పేజీలో రాసే విధానాలు ఇవ్వడం జరిగింది. అంకె విలువను గుర్తించి, అంకెను గుర్తించిన తరువాతనే ఈ అంకెను రాయించాలి. అంకె విలువను అంటే ఉదాహరణ 5 అన్న నంబర్ని గుర్తిస్తూ 5 పువ్వులు పెట్టగలిగేలాగా సొంతంగా ఆ విలువను గుర్తించి ఆ తరువాతనే ఈ అంకెను రాయించే విధానం రావాలి. అయితే బిడ్డ పలక లేదా కాగితంపై రాయడానికి ముందు ఈ క్రింద సూచించిన కృత్యాలను క్రమానుసారం చేయించాలి, అంటే స్టెప్ వైజ్గా. ఉదాహరణగా ఇక్కడ 2 అంకెను చూపించడం అయినది. నేల మీద 2 అంకె పెద్దగా గీయాలి. వృత్తంలోని 2 పువ్వులను లెక్కింప చేయాలి, 2 అంకెను గుర్తింప చేయాలి.
చుక్క మీద బిడ్డ నిలబడమనాలి. ఆ తర్వాత గుర్తులను అనుసరిస్తూ 2 గీతల మధ్యలో బిడ్డను నడవమనాలి. మూడో విధానంలో బాణం గుర్తులను అనుసరిస్తూ 2 ఆకారంలో వరుసగా పువ్వులను లేదా గింజలను అమర్చడం చేయమనాలి. ఇది విధానం. ఒక వృత్తం గీసి అందులో ఒక పువ్వు పెట్టమనాలి. రెండవది చూస్తారా? ఇది రెండవ విధానం. ఇక్కడ ఏంటంటే సరే, మొదటి విధానంలో ఎలాగా అంటే ఫస్ట్ ఇక్కడ 1 రాయమంటాము, 1 రాస్తాము. ఇక్కడ అంకె కదా, పెద్ద వృత్తం రాస్తాము. దీంట్లో బిడ్డని ఒక పువ్వుని పెట్టమనాలి. పెట్టేసిన తర్వాత ఇది ఒక పువ్వు అనిపించాలి. రెండవ విధానంలో చూస్తారా? ఇదన్నమాట. స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచోమని బిడ్డని నుంచోమనాలి. దీని లోపల నడవమనాలి. మూడవ విధానం వచ్చేసి ఆకారం ఇలా రాయాలి. రాసి దానికి యారో మార్క్స్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు బిడ్డని ఈ ఆకారం పైన పువ్వులని పేర్చమనాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటివి మొదటి 3 విధానాలు. ఓకేనా? సో ఈ రకంగా పిల్లలకి 3 విధానాల్లో మొదటి 3 విధానాలతోటి రాయడం అనేది పరిచయం చేయాలి. రైట్? మరి ఒక అంగన్వాడీ కేంద్రంలో ఇది ఎలా చేస్తున్నారో చూసేద్దాం. మీరు కూడా అనుసరిస్తూ అదే విధంగా పిల్లల చేత చేయించాలి. మొదటి విధానం. పిల్లలు చూడండి, మీ ముందు గుండ్రంలో ఏముంది? ఎన్ని పువ్వులు ఉన్నాయి? 1 లెక్క పెట్టండి. 1. మరి ఇక్కడ చూడండి, 1 ఏమంకే? 1. చెప్పండి పిల్లలు. 1 పువ్వు, 1 పువ్వు, 1 పిల్లలు. 1 పువ్వు, 1. ఇక్కడ భావనని అర్థం చేయించాము. 1 పువ్వు, ఓకే, అంకె 1 అని గుర్తింపచేశాము. రెండో విధానంలో అంకె లోపల నడవడం. అంకెలాగా రాయకుండా 2 డబ్బాల్లాగా క్రియేట్ చేసి, అంటే మధ్యలో ప్లేస్ క్రియేట్ చేసి దాంట్లో నడవమనాలి. చూడండి, ఇప్పుడు రెండో విధానంలో బిడ్డ ఎలా నడుస్తున్నారు చూద్దాం. అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఒక చుక్క. ఇక్కడ బాణం గుర్తుల ప్రకారం 1 ఉంది. మీరేం చేయాలి? ఆ చుక్క మీద నిలబడి ఈ 2 గీతల మధ్య మీరు అడుగులో అడుగు వేస్తూ నడవాలి. కుడి పాదం ఎడం పాదం అలా నడవాలి. యోగిత, చుక్క మీద నిలబడు. ఎన్ని చుక్కల మీద నిలబడ్డావు? 1 చుక్క. ఇప్పుడు ఈ 1 మీద నడు. ఒకటి. శ్రేయ, ఇప్పుడు చుక్క మీద నిలబడు. 1 చుక్క. ఇప్పుడు ఈ 2 గీతల మధ్య అడుగులో అడుగు వేస్తున్నాడు. 1 చెప్పండి పిల్లలు. 1 చుక్క, 1. ఇక మూడవ విధానం. మూడవ విధానంలో పేర్చడం అన్నమాట. చూసేద్దామా? మీ దగ్గర ఏమున్నాయి? గింజలు. గింజలు. ఇప్పుడు ఆ గింజలను మీరు 1 అంటూ ఆ 1 పైన పెట్టాలి. సరేనా పిల్లలు? పెట్టండి ఒక్కొక్క గింజ. 1
ఒకటి కెను రాయించి దాని మీద బాణం గుర్తులను అనుసరిస్తూ పిల్లల చేత పువ్వులు లేదా రాళ్ళు లేదా చింతగింజలను పేర్చమని చెప్పాలి. ఓకేనా? ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్. బళ్ళ కింద నల్ల పిల్లి. వినండి, మ్యావ్ మ్యావ్, బౌ బౌ, మేక, ఆవు. లెట్స్ సింగ్. బాగుంది కదూ పాట. మరి తర్వాత అంశంలోకి వెళ్దామా? అదే ఇంగ్లీష్ భాషా పరిచయంలోని ఎల్కేజీ పిల్లలకి సంబంధించిన వర్క్ బుక్లోంచి ఒక అభ్యసన పత్రాన్ని చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. నిన్న మనం ఎం అక్షరానికి సంబంధించింది చూసాం. చిత్రపటనము చూద్దాము. ఫస్ట్ అభ్యసన. ఈ చిత్రపటనము చూడండి. పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఎన్ లెటర్ అన్నమాట. ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఏం చేయాలి? మామూలుగానే ఈ ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలన్నిటిని కూడా బిడ్డని చూడమని చెప్పాలి. వాళ్ళు పరిశీలించిన తర్వాత ఆ పదం పేరేంటో చెప్పించాలి. తర్వాత ఆ పదంలోని మొదట అక్షర శబ్దం ఏంటి అనేటువంటి చెప్పాలి. దాంట్లో పదములోని మొదటి సౌండ్ అంటే శబ్దము ఏంటి అనేది బాగా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి చెప్పించాలి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి చిల్డ్రన్, ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏంటిది? ఇక్కడంతా కూడా చంద్రుడు ఉన్నాడు. తర్వాత ఇక్కడ అంతా డార్క్ ఉంది కదా, మనం ఏమంటాము? రాత్రిపూట. ఇది నైట్ అంటాము. ఇంగ్లీష్లో ఏమంటాము? నైట్. చెప్పండి. నైట్. నైట్. నైట్లో మీకు ఫస్ట్ లెటర్ సౌండ్ నైట్ కదా. నైట్. నైట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ ఏం వినిపిస్తుంది చూడండి. న. చెప్పండి. న. న. అంగన్వాడీ టీచరు దయచేసి ఈ మొదటి శబ్దాన్ని వెంటనే ఆ అక్షరాన్ని కూడా పలికిపిస్తే పిల్లవానికి
ఆ పదానికి సంబంధించి అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు న న న న సో న నైట్. ఎన్ చెప్పండి. న ఎన్ న ఎన్ ఎన్ లెటర్ శబ్దము నా నైట్ పదంలో. ఓకేనా? అలాగనే ఇక్కడ చూడండి నెస్ట్. ఇక్కడ చూడండి రాత్రిపూట ఇక్కడ పక్షులు గూడులోనే కదా, ఈ గూడులో పక్షులు ఉన్నాయి. సో పక్షి గూడుని మనం ఏమంటాము? నెస్ట్ అంటాము. చెప్పండి. నెస్ట్ నెస్ట్ నెస్ట్లో నెస్ట్. ఓకే, దీంట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ అంటే మొదటి అక్షర శబ్దము న న న న. పదము నైట్ కదా, నెస్ట్ కదా. సో నెస్ట్లో నా ఫస్ట్ లెటర్ సౌండ్ అక్షరము ఎన్. అక్షరము ఎన్. సెట్ అగైన్. ఎస్ నా ఎన్. ఓకే, నెస్ట్. ఈ విధంగా 3 అక్షర శబ్దము లెటరు పదము ఈ 3 పలికిపించినప్పుడు అంగన్వాడీ టీచర్ పిల్లవానికి మంచిగా అర్థమవుతుంది. ఆ తర్వాత అక్షరము ఏంటో కూడా బిడ్డ తర్వాత గుర్తుపట్టగలరాడు అనమాట చదివేటప్పుడు రాసేటప్పుడు. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి చిల్డ్రన్ ఏం కనిపిస్తున్నాయి? మనము పూర్వగణితం నేర్చుకుంటున్నాం కదా. 1 2 3 4 5 6 7 8 9 0 ఏమంటాం? నంబర్స్ అంటాము. వీటిని ఏమంటాము? అంకెలు. తెలుగులో ఏమంటాము? అంకెలు. ఇంగ్లీష్లో నంబర్స్. సెట్ అగైన్. నంబర్స్ నంబర్స్. సో మొదటి అక్షర శబ్దము న న ఎన్. ఎన్ అంటేమో అక్షరము, నంబర్స్. నంబర్స్ అంటే పదము. సెట్ అగైన్. న మొదటి అక్షర శబ్దం, మొదటి అక్షరం ఎన్, నంబర్స్. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి చిల్డ్రన్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? నట్స్ అండ్ నెయిల్స్. నట్స్ అంటే తెలుసు కదా, మనము ఇక్కడ స్క్రూస్ పెట్టుకుంటాం చూడండి. అంటే ఏదైనా ఫిట్ చేయటానికి మన ఇంట్లో ఆ విధంగా తలుపులకి, తర్వాత కబోర్డ్స్కి ఇట్లాగా నట్స్ మనము పెడతాము. వాటిని నట్స్ అంటాము. తర్వాత నెయిల్స్. నెయిల్స్ అంటే మేకులు. చూసారా ఇక్కడ గోడకి మనం ఫొటోస్ పెట్టుకునేటప్పుడు గోడలకి ఏమంటి పెడతాము? నెయిల్స్ పెట్టి దానికి ఫొటోస్ కానీ క్యాలెండర్స్ కానీ మనము అంటించుతాము. ఓకే, సో ఇక్కడ చూడండి నట్స్ అండ్ నెయిల్స్. చెప్పండి. నట్స్ అండ్ నెయిల్స్. సెట్ అగైన్. నట్స్ అండ్ నెయిల్స్. సో నట్స్లో మొదటి అక్షర శబ్దం న, లెటర్ ఎన్. ఎన్. ఓకే, నెయిల్. నెయిల్లో మొదటి అక్షర శబ్దం న, న, లెటర్ ఎన్. ఓకే, ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది ఇక్కడ? పుస్తకము. ఇది తెరిచింది కదా, దీన్ని మనం ఏమంటాము? నోట్బుక్ అంటాము. ఏమంటాము? నోట్బుక్. సెట్ అగైన్. నోట్బుక్. నోట్బుక్లో ఫస్ట్ లెటర్ సౌండ్ మొదటి అక్షర శబ్దం న, న. సెట్ అగైన్. న. అక్షరము ఎన్. ఎన్. అక్షరము ఎన్. ఓకే, నోట్బుక్. సెట్ అగైన్. నోట్బుక్. ఓకే, ఇక్కడ చూడండి వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? దీన్ని మనం ఏమంటాము? వల కదా. ఇంగ్లీష్లో నెట్ అంటాము. ఏమంటాము? నెట్. నెట్. సెట్ అగైన్. నెట్. 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 నెట్లో మొదటి అక్షర శబ్దం న, న, లెటర్ ఎన్. ఓకే, ఈ విధముగా అంగన్వాడీ టీచరు మొదట అక్షర శబ్దాన్ని న అని, తర్వాత లెటర్ ఎన్ అని ఆ పదమును బట్టి పలికిపించాలి. ఓకేనా? తర్వాత రెండవ అభ్యాసన చూద్దాం. చూడండి. ఎస్, ఇక్కడ చూడండి. సే అలౌడ్ ద సౌండ్స్ ఆఫ్ ద లెటర్ క్యాపిటల్ ఎన్ ఆర్ స్మాల్ ఎన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
సో ఇక్కడ చూడండి ఏమున్నాయి ఇక్కడ. ఇదేమనుకున్నాం ఇందాక, బుక్, నోట్బుక్ కదా. నోట్బుక్ మీద ఏం రాసున్నాయి, నంబర్స్ రాసున్నాయి కదా, అంకెలు రాసున్నాయి. సో ఈ నోట్బుక్లో మొదటి అక్షర శబ్దం ఏమనుకున్నాం మనం, నా. నా తర్వాత అక్షరం ఎన్ అనుకున్నాం కదా. నంబర్స్, నంబర్స్లో మొదటి అక్షర శబ్దం ఏంటి, ఫస్ట్ లెటర్ సౌండ్ నా. నా నా సో అక్షరము ఎన్. ఓకే, నంబర్స్ నోట్బుక్. ఓకే, ఇక్కడ చిన్ని పాటలాగా ఇచ్చాడు చూడండి, మనము చెప్దామా రైమా. నంబర్స్ ఆర్ ద నోట్బుక్, నా 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 నా. నంబర్స్ ఆన్ ద నోట్బుక్, నా నా నా. వెరీ గుడ్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ క్యాపిటల్ ఎన్ అండ్ స్మాల్ ఎన్ కనిపిస్తుంది కదా. ఇది క్యాపిటల్ ఎన్ చూడండి, క్యాపిటల్ ఎన్. ఇది స్మాల్ ఎన్. సే ఇట్ అగైన్, క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్. ఓకే, ఆ తర్వాత చూడండి, పిక్చర్ రిలేటెడ్ టు ఎన్. లెట్ ద చిల్డ్రన్ ఐడెంటిఫై ద పిక్చర్ అండ్ సే ఇట్ అలౌడ్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి చిత్రాలను గుర్తుపట్టి పిల్లవాడు ఆ యొక్క చిత్రం పేరేంటో, ఆ పదం పేరు చెప్పాలి. తర్వాత దీంట్లో మొదటి అక్షర శబ్దం ఏంటి, మొదటి అక్షరం ఏంటి, దాన్ని గట్టిగా పైకి పలికిపించాలి. ఓకేనా చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎస్, ఇట్స్ ఎ నెస్ట్. నెస్ట్ మనం చెప్పుకున్నాం కదా, పక్షి గూడు అనుకున్నాం కదా, ఇక్కడ పక్షులు ఉంటాయన్నమాట. ఓకే, నెస్ట్ చెప్పండి, నెస్ట్. నెస్ట్లో సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఏంటి, మొదటి అక్షర శబ్దం నో. నో అక్షరం ఎన్, నెస్ట్. ఓకే, వాట్ ఈస్ దిస్? నెట్, వల కదా, వల. దీంట్లో మనము స్ట్రెయిన్ కూడా చేయించుకుంటాము. తర్వాత ఇది నెట్ చెప్పండి, నెట్. వల, వల చెప్పండి, వల. దీంట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ నో, లెటర్ ఎన్. ఓకే, నెట్. వాట్ ఆర్ దీస్? నంబర్స్ చెప్పండి, నంబర్స్ అంకెలు కదా, 1 2 3 4 5 6 7 8 9 0. సో నంబర్స్, నంబర్స్ చెప్పండి గట్టిగా, నంబర్స్. నంబర్స్ ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ నా. నా లెటర్ ఎన్. ఓకే, నంబర్స్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? మీకు ఏం చేస్తారు మీరు? గోళ్ళకి ఏం వేసుకుంటారు? నెయిల్ పాలిష్ వేసుకుంటారు కదా. దీన్ని మనము నెయిల్ పాలిష్ అంటాము. నెయిల్ అంటే గోరు. ఓకే, గోళ్ళకి వేసుకునేటువంటి రంగు అన్నమాట. దీన్ని మనము నెయిల్ పాలిష్ అంటాము. సో నెయిల్ పాలిష్లో ఫస్ట్ సౌండ్ ఏమో వినిపిస్తుంది, ఫస్ట్ లెటర్ సౌండ్ నా. నా లెటర్ ఎన్, నెయిల్ పాలిష్. సెట్ అగైన్, శబ్దము అక్షర శబ్దము నా, లెటర్ ఎన్, నెయిల్ పాలిష్. ఓకే, గుర్తుపట్టేశారు కదా. ఎస్, నోస్. నోస్ చెప్పండి, నోస్. నోస్లో ఫస్ట్ లెటర్ సౌండ్ ఇస్ నా, లెటర్ ఎన్. సౌండ్ ఏం వినిపిస్తుంది ఫస్ట్ లెటర్ది? నా. నా లెటర్ మీరు చెప్పండి ఎన్. ఎస్, వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? నోట్బుక్ కదా, నోట్బుక్. నోట్బుక్. సెట్ అగైన్, నోట్బుక్. నోట్బుక్లో మొదటి అక్షర శబ్దం నో, లెటర్ ఎన్. పదము నోట్బుక్ అనుకున్నాం కదా. ఈ విధంగా
టీచరు కొంచెం గుర్తు పెట్టుకోండి అమ్మా. ఎందుకు అనంటే ఇప్పుడు అక్షర శబ్దముని బట్టి మనము ఆ లెటర్స్ మనము తెలియజెప్తామన్నమాట, ఆ పదంలో ఉన్నటువంటివి. ఇవి మనం చదవటానికి రాయటానికి తర్వాత ఉపయోగపడతాయి. ఓకేనా? సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఈ ఫస్ట్ పేజీలో మనం మాట్లాడుకున్నప్పుడు పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఎన్ అని అంటున్నాం కదా. ఇందులో పిక్చర్ రీడింగ్ ఆఫ్ ఎన్ అని అంటున్నాం. అంటే ఎన్కు సంబంధించిన వర్డ్స్కు సంబంధించిన బొమ్మలని మనము పిల్లలకి పరిచయం చేస్తూ, పిల్లలు గుర్తుపట్టినప్పుడు వాళ్ళు వర్డ్ ఏదైతే చెప్తారో ఆ వర్డ్ ఏదన్నా ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్తారు. తెలుగులో చెప్పినప్పుడు మీరు వాళ్ళకి ఇంగ్లీష్లో పరిచయం చేయాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు వర్డ్స్ రాసాం కదా. ఇక్కడ నట్స్ అండ్ నెయిల్స్ అని, నంబర్స్ అని, నోజ్, నెస్ట్ అని ఇవన్నీ రాసాను చూడండి. ఇవన్నీ పిల్లలకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది కేవలము మీకోసం ఇది ఇవ్వడం జరిగింది. మీరు పిక్చరులో ఏదైతే మనం ఇక్కడ చిత్రపటం ఇచ్చామో అక్కడ ఎన్ అక్షరానికి సంబంధించిన పదాలని పిల్లలకి, అంటే సంబంధించిన చిత్రపటాన్ని పిల్లలకి పరిచయం చేసినప్పుడు మీకోసము అవన్నీ అక్కడ రాయడం జరిగింది. పిల్లల కోసం కాదు. పిల్లలకి ఇక్కడ నెస్ట్, NEST, నెస్ట్ ఇవి రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు. సో కేవలము బొమ్మను గుర్తుపట్టాలి పిల్లలు. గుర్తుపట్టి అది నెస్ట్ అని చెప్పాలి, అంతే చాలు. ఇక్కడున్న వర్డ్లో ఉన్న లెటర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లలకు నేర్పించేటప్పుడు మళ్ళీ పాత పద్ధతులు ఉపయోగించకండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారో అది మాత్రమే చెయ్యండి. పిక్చర్ రీడింగ్ అని అంటున్నారు. పిక్చర్ని చెప్పడం, వర్డ్ని కాదు, వర్డ్ని కాదు. ఓకేనా? సో అంటే మనకి వర్క్ బుక్లో ఒక సీక్వెన్స్లో మనం పిల్లలకి నేర్పిస్తూ వెళ్తూ ఉన్నాం చూడండి. అంటే మీకు ఈ విషయాలు చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాము, అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాము. మనం ఏవైతే అభ్యసనలు ఇచ్చామో, ఫస్ట్ సౌండ్ సంబంధించిన అభ్యసన ఇచ్చాము. సౌండ్ తర్వాత మనం ఆకారం పరిచయం చేశాము. ఇప్పుడు సెకండ్ పేజీలో ఆకారం చూపించారు కదా సరళ గారు. ఇక్కడ ఏమని చూపించారు? ఎన్ అనేసి ఆకారాన్ని పరిచయం చేశారు. ముందు సౌండ్ని పరిచయం చేశారు, తర్వాత ఆకారాన్ని పరిచయం చేశారు, తర్వాత సౌండ్కి ఆకారానికి సంబంధించిన రిలేట్ చేస్తున్న పిక్చర్స్ని పరిచయం చేస్తూ మళ్ళీ అక్కడ వీలైతే అక్షరాన్ని గుర్తింప చెయ్యండి ఈ తర్వాత అభ్యసనలో. సో ఈ సీక్వెన్స్ అనేది మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సౌండ్, షేపు, ఆ తర్వాతనే మనము ఆ షేపుకు సంబంధించిన ఏవైతే వర్డ్లో ఉన్నాయో ఆ అక్షరాన్ని గుర్తింప చేయడము. ఆ తర్వాతనే మనము రాయడంలోకి వెళ్తాము. అది తర్వాత మర్నాడు మళ్ళీ చూద్దాం మనము. చూశారు కదూ, ఎన్ అక్షరం మొత్తం ముందుగా అదంతా కూడా పిక్చర్ రీడింగ్ చేయాలి. దాంట్లో మనం బాగా నేర్చుకున్నట్టయితే ఆ తర్వాతి పేజీ సునాయాసంగా చేసేయచ్చు. సరే, కథలోకి వచ్చేద్దామా? కథ నైస్. మరి ఇప్పుడు ఈ నెలకి సంబంధించిన కథ ఏంటో ఒక్కసారి చూద్దాం. అది కూరగాయల కథ. తెలిసిందే కదూ, కూరగాయల కథ. కూరగాయల కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు ఉల్లిగడ్డంతా ఉండేది. అంటే ఉల్లిగడ్డలాగా కనిపించేది. ఆ ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మ ముల్లంగిలాగా ఉండేది. ఆమెకు కొంచెం పొలం ఉంది. ఆ పొలంలో చక్కగా కూరగాయలు పండించేది. బీరకాయలు, సొరకాయలు, చిక్కుడుకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు, ఇలా బోలెడన్ని కూరగాయలు పండించేది. రోజు పొద్దున్నే పొలం వెళ్ళి పనులు చేసుకొని చీకటి పడే వేళకి ఇంటికి వచ్చేది. ఒకరోజు ఆ ముల్లంగంతా ముసలమ్మ పొద్దున పొలం వెళ్తూ ఉంటే దారిలో చకచకా మెరుస్తూ ఒక రాయి కనిపించింది.
అరే ఏమిటబ్బా ఈ రాయి ఇంతలా మెరుస్తుంది అని గబుక్కున తీసి చూసింది. వంకాయ ఎంత ఉంది, ఇది వజ్రంలాగా ఉందే అని అటు ఇటు చూసింది. ఎవరూ కనిపించడం లేదు, ఎవరిదో అంటూ ఆ వజ్రాన్ని భద్రంగా కొంగులో ముడేసి తీసుకుని ఇంటికి వెళ్ళింది. ముసలమ్మ ఇల్లు గుమ్మడికాయంత గుడిసె. గుడిసెలో ముసలమ్మకి ఒక బీరువా ఉంది. బీరువా బీరకాయంత ఉంటుంది. ఆ బీరకాయంత బీరువా తెరిచి అందులో వంకాయంత వజ్రాన్ని దాచింది. అమ్మయ్య, ఎవరూ చూడకుండా బీరువాలో దాచాను. ఇక పొలం వెళ్ళి పనులు చూసుకొని వస్తాను అని అనుకుంటూ ముసలమ్మ నెమ్మదిగా పొలం వెళ్ళిపోయింది. అయితే ఈ ముసలమ్మ బీరువాలో వజ్రం దాస్తుంటే ఒక దొంగ చూసిండు. ఆ దొంగ దొండకాయంత ఉన్నాడు. ఈ ముసలమ్మ ఏదో వస్తువు బీరువాలో పెట్టి తాళం వేసింది, ఏదో విలువైనది పెట్టినట్లుంది అని అనుకుంటూ ముసలమ్మకు కనిపించకుండా దాక్కున్నాడు. ముసలమ్మ పోగానే దాన్ని ఎత్తుకుపోవాలి అని కొద్దిసేపు అలాగే దాక్కుని ఉన్నాడు. ముసలమ్మ పొలం వెళ్ళిపోయాక ఆ దొండకాయంత దొంగ గబగబా గుడిసెలోకి దూరాడు. బీరకాయంత బీరువా తీద్దామని ప్రయత్నించాడు. అస్సలు రాలేదు. బీరువాను పగలగొట్టాలి, అప్పుడు కానీ నేను ఇందులోని వస్తువు తీసుకోలేను అని అనుకుని బీరువాను పగలగొట్టాడు. లోపల వజ్రం చూసి, అబ్బా వజ్రం మెరుస్తుంది అంటూ తీసుకొని జేబులో దాచిపెట్టుకున్నాడు. అలా వజ్రాన్ని దొంగిలించి దొండకాయంత దొంగ పరుగులు పెడుతూ గుడిసె నుండి పారిపోయాడు. అప్పుడే ముసలమ్మ ఇంటికి తిరిగి వస్తూ ఉంది. దొండకాయంత దొంగ వజ్రాన్ని దొంగిలించిపోవడం చూసింది. దొంగ దొంగ అని వెంటపడింది. దొంగ దొరకలేదు. దొంగ దొరక్కపోయే కదా, పోలీసు దగ్గరికైనా వెళ్ళి చెప్తాను అంటూ పొట్లకాయంత పోలీసు దగ్గరికి వెళ్ళింది. పోలీసు బాబు, నా గుడిసెలోకి దొంగ వచ్చి దొంగతనం చేశాడు, దొంగను పట్టుకోవా అంటూ అడిగింది. పొట్లకాయంత పోలీసు వెంటనే లేచి ముసలమ్మతో, ఎటువైపు వెళ్ళాడు దొంగ చెప్పు, పట్టుకుంటాం అన్నాడు. ముసలమ్మ దొంగ వెళ్ళిన వైపుకు చూపిస్తూ, అదుగో అటువైపు పరిగెత్తాడు, దొండకాయలాగే ఉన్నాడు అని అంది. పోలీసు గబగబా వెళ్ళి జీడికాయంత జీపు ఎక్కాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, ఆ దొంగను పట్టుకొస్తా అంటూ జీపులో దొంగ వెళ్ళిన వైపుకి పోయాడు. జీడికాయంత జీపు వేగంగా వెళ్ళింది. కొద్ది దూరంలో దొంగ కనిపించాడు. జీపు మరింత వేగంగా వెళ్ళింది. దొంగ పక్కన ఆగింది. అమ్మ బాబోయ్, పోలీస్ దొరికిపోయాని అంటూ పరిగెత్తుతున్న దొంగ ఆగిపోయాడు. పొట్లకాయంత పోలీస్ గబుక్కున జీడికాయంత జీపులోంచి దిగి దొంగను పట్టుకున్నాడు. ఎక్కడికి పారిపోతావు? ఆ ముసలమ్మ ఇంట్లోంచి ఏం దొంగతనం చేశావు? పద పోలీస్ స్టేషన్కి అంటూ దొంగ చేతులకి బేడీలు వేసి జీపు ఎక్కించాడు. దొంగను తీసుకొచ్చి జామకాయంత జైలులో పెట్టాడు. ఆ జైలుకి ఒక తాటికాయంత తాళం వేసి
అట్లా దొంగతనం చేసి తప్పించుకుని ఎక్కడి దాకా పోతావు? నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాం కదా అన్నాడు దొంగతో. దొండకాయంత దొంగ విచారంగా ముఖం పెట్టి జైలులో ఉండిపోయాడు. బాగుందా కథ? మొత్తం కూడా కూరగాయలను అనుసరిస్తూ ఉంది కదా చక్కగా. ముల్లంగి, తాటికాయ, ఉల్లిపాయ, మునక్కాయ, వంకాయ, జీడిపప్పు ఇవన్నీ మరి మీరు కథ వింటూ వింటూ గుర్తు చేసుకున్నారా? బాగుంది కదూ. నైస్. ఈ కథని మీరు నేర్చేసుకోవాలి. ఇప్పుడు తర్వాతి అంశం ఆట, మ్యూజికల్ చైర్స్. చూడండి ఎలా ఆడాలి అనేది. పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళికలో జనవరి నెలలో ఉన్న ఆటల అంశంలో మొదటి 15 రోజులకు చెప్పుకునే ఆట మనం ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాం. ఆట పేరు మ్యూజికల్ కుర్చీలు. ఈ ఆట ఆడే విధానం ఎలా ఆడాలో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఆట ఆడడానికి కుర్చీలు మరియు పిల్లలు ఉంటే సరిపోతుంది. కుర్చీలన్నీ కూడా గుండ్రంగా అమర్చుకోవాలి. కుర్చీలు అమర్చిన తర్వాత పిల్లలందరినీ కూడా కుర్చీల చుట్టూ కూడా నిలబెట్టుకోవాలి. అయితే పాల్గొనే పిల్లల కంటే ఒక కుర్చీ తక్కువగా గుండ్రంలో ఉండాలి. అంటే 10 మంది పిల్లలు ఉంటే 9 కుర్చీలు మాత్రమే మనం అక్కడ అమర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత టీచర్ గారు కంజిరా మోగిస్తున్నంతసేపు కూడా పిల్లలందరూ ఆ కుర్చీల చుట్టూ తిరుగుతూ కంజిరా శబ్దం ఆపగానే పిల్లలందరూ వెళ్ళి కుర్చీలో కూర్చోవాలి. ఈ సూచనలన్నీ ఇచ్చిన తర్వాత టీచర్ గారు కంజిరా శబ్దం స్టార్ట్ చేయగానే పిల్లలందరూ కుర్చీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. టీచర్ గారు కంజిరా శబ్దం ఆపగానే వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక్క బిడ్డకు మాత్రం కుర్చీ దొరకదు. ఎందుకంటే ఒక కుర్చీ మనం తక్కువగా వేసాం కాబట్టి. ఎవరికైతే కుర్చీ దొరకదో ఆ బిడ్డను మనము లీడర్ అని ఆ బిడ్డను బయట కూర్చోబెట్టాలి. తర్వాత మళ్ళీ శబ్దం చేస్తూ కంజీరా శబ్దం చేస్తూ తిరిగి మళ్ళీ ఆట పునఃప్రారంభించాలి. మళ్ళీ టీచర్ గారు మళ్ళీ కంజీరా శబ్దం చేస్తూ పిల్లలందరినీ కుర్చీల చుట్టూ తిరుగుతూ ఉండమని చెప్పాలి. మళ్ళీ టీచర్ గారు శబ్దం ఆపి కూర్చోమన్నప్పుడు మళ్ళీ ఒక బిడ్డ మిగిలిపోతాడు. ఆ బిడ్డను మళ్ళీ లీడర్ అని పిలిచి బయట కూర్చోబెట్టాలి, గుండ్రం బయట కూర్చోబెట్టాలి. ఇలా పిల్లలందరికీ అవకాశం వచ్చేటట్టు అంటే చివరగా ఎవరైతే ఒక్కరు మిగిలినంత వరకు ఈ ఆట ఆడించాలి. ఎవరైతే బిడ్డ మిగులుతారో ఆ బిడ్డను శబాష్ అని అభినందించాలి. ఈ ఆట ఆడటానికి కుర్చీలు లేని పక్షంలో మనము వృత్తాలు గీసి కూడా ఆడించుకోవచ్చు. వృత్తాలను అంటే కుర్చీల ప్లేస్లో మనము వృత్తాలను వాడుతున్నాము. అక్కడ నిలబడి పిల్లల్ని ఆడమని చెప్పాలి. టీచర్ శబ్దం చేసినప్పుడు బిడ్డ వృత్తంలో నిలబడాలి. వృత్తంలో ఎవరైతే నిలబడలేకపోతారో ఆ బిడ్డను బయట కూర్చోమని చెప్పాలి. ఇలా ఆట ఆడేటప్పుడు టీచర్ చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పరిగెత్తేటప్పుడు జాగ్రత్తగా పిల్లలను పరిగెత్తమని సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ ఆట ఆడేటప్పుడు పిల్లలకు గెలుపు ఓటమి అన్నది మనము వారికి ఆలోచనకు రాకుండా సంతోషంగా ఆడేటట్లు పిల్లలకు మనము సూచనలు ఇచ్చి అది ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇలా ఆడించడానికి చేయటం వలన పిల్లల్లో పెద్ద కండరాల అభివృద్ధి జరుగుతుంది. సామాజిక భావోద్వేగ వికాసం కూడా జరుగుతుంది. అంటే నలుగురు పిల్లలందరూ కలిసి ఆడుతున్నప్పుడు కలిసి ఆడుకోవటము, మళ్ళీ ఒకరికంటే ఒకరు ముందుగా వెళ్ళటానికి ప్రయత్నం చేయటము, కలిసిమెలిసి ఆడుకోవడము, ఇవన్నీ కూడా బిడ్డలో మనకు అభివృద్ధి చెందుతాయి. ఈ ఆట అందరూ కూడా మీరు ఆడించాలి. ఈ ఆట ఎలా ఆడతారో కూడా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. కాదు, పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేసేటువంటిది ఈ మ్యూజికల్ చైర్స్. చూడండి మరి. మనము ఇప్పుడు కుర్చీలు ఆట ఆడుకుందామా పిల్లలు? చూడండి, ఇక్కడ కుర్చీలు ఉన్నాయి. మీరు ఏం చేయాలి? పాట స్టార్ట్ అవ్వగానే ఆ కుర్చీల చుట్టూ తిరగాలి. పాట ఆగిపోగానే కుర్చీలో కూర్చోవాలి. మెల్లగా పరిగెత్తాలి. ఒకరినొకరు నెట్టుకోవద్దు. ఒకరు కూర్చున్న కుర్చీలో వాళ్ళని లేపి మీరు కూర్చోవద్దు. సరేనా పిల్లలు? రెడీయా? రెడీ. పాట స్టార్ట్ చేస్తున్నాను. పంతాలు
యోగిత లీడర్. ఒక కుర్చీ తీసుకో యోగిత. ఇప్పుడు మీరు ముగ్గురు ఆడాలి, సరేనా? మళ్ళీ పాట స్టార్ట్ చేయగానే తిరగాలి, పాట ఆగిపోగానే మీరు కుర్చీలో కూర్చోవాలి. దూరం దూరం తిరగండి, కుర్చీల దగ్గర తిరగొద్దు. ఇప్పుడు అర్షద లీడర్. అర్షద కుర్చీ తీసుకో. ఇప్పుడు శాన్వి లీడర్. పిల్లలు ఇప్పుడు గ్రేస్ ఫస్ట్ లీడర్. గ్రేస్కి అందరు క్లాస్ కొట్టండి. ఈ రకంగా మనం మ్యూజికల్ చైర్స్ ఆడించాలి. మనం ఇప్పుడు తెలుగు భాష పరిచయంలోకి వెళ్దాం. పా అక్షరానికి సంబంధించినటువంటి ఈ తీస్తే చెప్తాం చూద్దాం. తీస్తే చెప్తా మాట్లాడుకుందామా? ఆడుకుందాం టీచర్. ఇక్కడ కొన్ని తెలుగు అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలతో మనం తీస్తే చెప్తా మాట్లాడుకుందాం. ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూద్దామా? చూద్దాం టీచర్. పా 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 టా టా నా నా పా 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 టా టా పా. పా. ఈ అక్షరాలతో మనం తీస్తే చెప్తా మాట్లాడుకుందాం, సరేనా? తీస్తే చెప్తాం తీస్తే. చెప్తాం. నేను ఒక అక్షరం తీస్తున్నాను తీస్తున్నాను తీసాను. పా ఏమక్షరం లిఖిత్? పా ఏమక్షరం హనీ? పా. వెరీ గుడ్. పా. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను తీస్తున్నాను తీసాను. పా ఏమక్షరం హనీ? టా ఏమక్షరం లిఖిత్? టా. వెరీ గుడ్. తా. అందుకే 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను తీస్తున్నాను తీసాను. పా ఏమక్షరం హనీ? పా ఏమక్షరం లిఖిత్? పా. పా. వెరీ గుడ్. ఇది 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను తీస్తున్నాను తీసాను. ఏమక్షరం లిఖిత్? పా. ఏమక్షరం హనీ? వెరీ గుడ్. లిఖిత్ హనీ ఇద్దరికి చెరి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను తీస్తున్నాను తీసాను. నా నా ఏమక్షరం లిఖిత్? నా ఏమక్షరం హనీ? నా. గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను తీసాను. ఏమక్షరం హనీ? టా తా. ఏమక్షరం? టా ఏమక్షరం లిఖిత్? టా. వెరీ గుడ్. తా. ఈ 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను తీసాను. పా పా ఏమక్షరం లిఖిత్? పా. ఏమక్షరం హనీ? పా. వెరీ గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. లిఖిత్ హనీ మీరిద్దరు తీస్తే చెప్తామాట చాలా బాగా ఆడారు. లిఖిత్కి 4 పాయింట్లు వచ్చాయి, హన్నీకి కూడా 4 పాయింట్లు వచ్చాయి. ఇద్దరిని లీడర్ చేద్దాం. వెరీ గుడ్. ఈ రకంగా పిల్లల చేత మనం తీస్తే చెప్తా మాట్లాడించాలి. అలాగే ఇద్దరు పిల్లలకి 2 సెట్ కార్డ్స్ తీసేసుకొని టీచర్ ఒక అక్షరం చెప్తా ఉంటే పిల్లలు ఆ అక్షరం తీసి చూపించేలాగా చెప్తే తీస్తా మాటని ఆడించాలి. ఈ ఆటల ద్వారా పిల్లలు ఎంతవరకు అక్షరాలు నేర్చుకున్నారో మనకి తెలుస్తుందన్నమాట. తప్పనిసరిగా ఆడించాలి. ఓకేనా? మరి ఈరోజు అంశాలని ఇంతటితో ముగిస్తున్నాము. తిరిగి మరుసటి రోజు మరిన్ని కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.